హాయ్ హలో వెల్కమ్ టు కొల్గూరి 24/7 న్యూస్ ఛానల్. మన దేశంలో ఎండలు చాలా ఎక్కువ. ఎండాకాలం వచ్చిందంటే ఎండను తిట్టుకొని రోజంటూ ఉండదు. ఏంటి ఉక్కబోత, ఏంటి ఎండ, ఏంటి అని మన దేశానికి పట్టిన దరిద్రం కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు. 40 డిగ్రీలు, 41 డిగ్రీలు, 45 డిగ్రీల దాకా కూడా ఎండ వచ్చినప్పుడు మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అయితే ఈ ఎండకు మనం అలవాటు పడిపోయాం. కొన్ని సందర్భాల్లోన 48 డిగ్రీల దాకా టెంపరేచర్, ఇప్పుడు మనకు రామగుండం, ఆ తర్వాత కొన్ని ప్రాంతాల్లోనే రెంటచింతల లాంటి ప్రాంతాల్లో అయితే ఉష్ణోగ్రత అనేది చాలా తీవ్రంగా ఉంటుంది, అత్యధిక స్థాయిలో ఉంటుంది. ఈ 2 ప్రాంతాలే కాకుండా మిగిలిన ప్రాంతాల్లో కూడా తరచుగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. వాటికి మనం అలవాటు పడిపోయాం. అయితే ఇప్పుడు వార్త ఏంటంటే మన దేశంలో ఎండల గురించి కాదు, ఐరోపా దేశాల్లో ఎండల గురించి. ఐరోపా దేశంలోన 40 డిగ్రీల టెంపరేచర్, మీరు బాగా గుర్తుంచుకోండి, కేవలం 40 డిగ్రీల టెంపరేచర్కు ఆ దేశాలన్నీ కూడా అల్లాడిపోతున్నాయి. ఫ్రాన్స్ దేశంలో 1300 మంది చచ్చిపోయారు కేవలం ఈ ఎండ కారణంగా. అది ఇటీవల కాలంలో తాజాగా జరిగిన పరిణామం. ఇప్పుడు అక్కడ సమ్మర్ సీజన్ కాబట్టి ఈ సమ్మర్లోన అక్కడ 40 డిగ్రీస్ టెంపరేచర్ అనేటువంటిది ఇట్ ఇస్ ఎ రికార్డ్ టెంపరేచర్. సో ఈ టెంపరేచర్కు వాళ్ళు అల్లాడిపోతున్నారు. కారణం ఒకటి, అది శీతల దేశం. అది శీతల దేశం కాబట్టి అక్కడ టెంపరేచర్, ఉష్ణోగ్రత గురించి వాళ్ళకి పెద్దగా అవగాహన లేదు, అనుభవం కూడా లేదు. ఎంతసేపు ఉన్నా కూడా వాళ్ళు వెచ్చదనం కోసం పాకులాడేటువంటి వాళ్ళు. అందుకే అక్కడ ఉండేటువంటి ఇడియమ్స్ మనం యథాతథంగా వాడుకుంటుంటాం. ఇప్పుడు గృహప్రవేశం అని మనం అంటాం, కానీ వాళ్ళు హౌస్ వార్మింగ్ సెరమనీ అంటారు. హౌస్ వార్మింగ్ సెరమనీ అనే దాన్ని మనం వాడుతున్నాం ఇక్కడ. హౌస్ వార్మింగ్ అంటే ఇంటిని కాస్త వెచ్చగా చేయడం అని, అంటే కాస్త శుభసూచకంగా వెచ్చగా నలుగురు కూర్చొని టీలు ఇంకోటి ఏదో తాగుతూ కాస్త కబుర్లు చెప్పుకోవడం అని అర్థం. సో అంత చల్లటి ప్రదేశంలోన జర్కిన్లు వేసుకోవడము, ఆ తర్వాత థర్మో ఉన్నటువంటి డ్రెస్సులు వేసుకోవడము, షూస్ వేసుకోవడము, ఇలాంటివన్నీ ఉన్నాయి. కానీ ఎండకు అల్లాడిపోయే పరిస్థితి ఎక్కడైనా ఉంది అంటే ఈ మధ్య కాలంలో ఆ దరిద్రం అక్కడ కూడా దాపురించింది. అంటే ప్రపంచంలోన వరల్డ్ ఫినామినా తీసుకుంటూ ఉంటే టెంపరేచర్ అనేటువంటిది పెరిగిపోతుంది. దీన్ని భూమి ఉష్ణోగ్రత, భూతాపోన్నతి అంటారు. దీన్ని భూతాపోన్నతి అంటారు. భూతాపోన్నతి అంటే కేవలం ఒక ఇండియాకు, శ్రీలంకకు, పాకిస్తాన్కు పరిమితమైనటువంటిది కాదు. దేశం, ప్రపంచం మొత్తం మీద భూగోళంలోన ఉష్ణోగ్రతలు అబ్నార్మల్గా పెరిగిపోవడం. ఇలా అబ్నార్మల్గా పెరిగిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిని మనం ఇవాళ డీటెయిల్గా చర్చించుకుందాం. మొట్టమొదట అసలు ఈ దేశాల్లోన అంటే ఇంత ఎండ వాళ్ళు చూడలేదు కదా పాపం. వాళ్ళైతే ఇప్పుడు ఏమైపోయిందంటే అందరూ కూడా ఆ దేశంలో ఉండే చాలామంది, ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లవాళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు. పైగా ఇళ్లలో వాళ్ళు ఉండలేకపోతున్నారు. ఆ ఇంటిని వెచ్చదనం కోసం డిజైన్ చేసినటువంటి ఇళ్ళవి, కానీ అక్కడ హీట్ వేవ్స్ని తట్టుకునేటువంటి శక్తి ఆ ఇంటికి ఉండలేకపోవడం వల్ల, పైగా సమ్మర్ అంటే కనుక వాళ్ళకు లాంగ్ డేస్ ఉంటాయి. అంటే ఏంటి, సన్లైట్ చాలా ఎక్కువ సేపు ఉంటుంది. దాదాపు 9 గంటలు 10 గంటల దాకా కూడా ఇంకా వెలుతురు అట్లాగే కనిపిస్తూనే ఉంటుంది. అలాంటి విచిత్రమైన వాతావరణంలోన ఐరోపా దేశస్తులు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు పాపం. వాళ్ళు అక్కడ చెరువుల్లోనూ, ఆ తర్వాత బీచ్ దగ్గర అన్నిట్లోనూ కూడా, బీచ్ ఒడ్డున వేలాది మంది ప్రజలు పడుకున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తాయి. అంతెందుకు, మనం ఐరోపా దేశాల దాకా ఎందుకు, మొన్నటి దాకా కూడా ఎండలు ఎక్కువైపోయాయని ముంబై నగరంలోన ఆ ఉక్కపోత, ఆ వేడి భరించలేక ప్రజలందరూ కూడా, ముంబై పట్టణ ప్రజలందరూ కూడా రాత్రిపూట వెళ్ళి బీచ్ల దగ్గర కాస్త హాయిగా సేద తీరినటువంటి దృశ్యాల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. దీన్ని కాస్త పక్కన పెడితే ఏ దేశాలు ఎఫెక్ట్ అవుతున్నాయంటే ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, ఇటలీ, హంగేరీ, రొమేనియా, పోలాండ్, స్లోవాకియా, క్రొయేషియా, యునైటెడ్ కింగ్డమ్ లాంటి దేశాల్లోన పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు, 40 డిగ్రీ సెంటిగ్రేడ్ పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, స్లోవాకియాలో చరిత్రలోనే అత్యధికమైన ఉష్ణోగ్రత అక్కడ నమోదయ్యింది. సో వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారిలోన ఈ హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్ కేసులు చాలా పెరిగిపోయినాయి. వాళ్ళకి తెలియదు పాపం, నీళ్లు విపరీతంగా తాగాలి. డీహైడ్రేషన్ అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు ఇప్పుడు డీహైడ్రేషన్తో చాలా బాధపడుతూ ఉన్నారు. ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య అధికమయ్యింది. రోడ్లు కరిగిపోతున్నాయి.
మీరు కొన్ని మనకు ఎక్స్లోను, ఆ తర్వాత మనకు వాట్సాప్లోను, ఆ తర్వాత ఫేస్బుక్లోను, సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఫ్రాన్స్ దేశంలోన సిగ్నల్ లైట్లు, రెడ్, గ్రీన్, యెల్లో ఉండేటువంటి సిగ్నల్ లైట్లు మెల్ట్ అయిపోయాయి, కరిగిపోయాయి. ఆ తర్వాత తార్ రోడ్లు కరిగిపోతున్నాయి. ఆ తర్వాత రైలు పట్టాలు కరిగిపోయి వంకర తిరిగిపోతున్నాయి. మళ్ళీ ఇలాంటి ఎండలు మనం చెవి చూసామా? సాధారణంగా మనం ఎండలు ఎక్కువైతే ఏమని మాట్లాడుతుంటాం, పెద్ద జోక్ ఏం వేసుకుంటామంటే రోడ్డు పైన ఆమ్లెట్ వేసుకోవచ్చు, రోడ్డు పైన అట్లు కాల్చుకోవచ్చు, ఈ జోకులకే పరిమితం అవుతాం. కానీ ఇలాగా రైలు పట్టాలు వంకర్లు తిరిగిపోయినటువంటి ఎండను మనం చూడలేదు. కానీ ఐరోపా దేశాలు ఇప్పుడు దాన్ని చెవి చూస్తూ ఉన్నాయి. సో విద్యుత్ వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోతుంది. బికాజ్ సస్టైనబిలిటీ వాళ్ళకు క్వశ్చన్ మార్క్ అయిపోయింది. చల్లదనం కోసం ఏసీలు, వాళ్ళకి అసలు ఏసీల అవసరమే రాదు. ఎప్పుడు -డిగ్రీస్లో ఉంటుంది, -20, -30లో ఉంటుంది. మంచు పేరుకుపోయే ఆ శీతల ఖండంలోన, శీతల దేశాల్లోన ఇప్పుడు ఏసీల వినియోగం పెరిగిపోయింది. ఏసీలు కొనుగోలు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఆ ఉత్పత్తులు అందించలేక పాపం కంపెనీలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయట. క్యూ కడుతున్నారట వాళ్ళు ఏసీలు కొనుగోలు చేయడానికి. చాలామంది ఇళ్ల నుంచే పని చేయడం లేదా ఉదయం సాయంత్రం మాత్రమే బయటికి రావడం ప్రారంభించారు. మళ్ళీ ప్రభుత్వ పరంగా ఏం చర్యలు తీసుకుంటున్నాయి అంటే రెడ్ అలర్టులు జారీ చేస్తున్నాయి. వేలాది కూలింగ్ సెంటర్లను ప్రారంభించారు. పాఠశాలలు, బహిరంగ కార్యక్రమాలను రద్దు చేశారు. బహిరంగ పనివేళలను పరిమితం చేశారు. తాగునీరు, వైద్య సేవలు విస్తరింపజేయడం వంటి చర్యలు చేపడుతున్నారు. కొన్ని దేశాల కార్మికులు పనివేళలపై ప్రత్యేక నిబంధనలు కూడా విధించారు. అయితే ఇక్కడ ఒక చర్చ వస్తుంది. మనకు 40 డిగ్రీల టెంపరేచర్ ఉన్నప్పుడు మనం ఇంత సాధారణంగా హ్యాపీగానే ఉంటాం కదా, మనకి ఇది సర్వసాధారణం కదా, మళ్ళీ ఆ దేశాలకు ఎందుకు ఇది విపరీతము అంటే భౌగోళికమైనటువంటి ఒక రూల్ ఉంది, భౌగోళికమైనటువంటి ఒక స్ట్రక్చర్ ఉంది. ఏంటంటే మనది భూమధ్య రేఖలో ఉన్నాం. వీఆర్ ఇన్ ఈక్విటార్ రీజియన్. ఈ భూమధ్య రేఖలో ఏంటంటే ఇక్కడ సమశీతోష్ణ మండలము అంటారు దీన్ని మనం సమశీతోష్ణ మండలము అంటాం. అంటే ఇక్కడ వేడి, ఆ తర్వాత చల్లదనము అన్నీ కూడా మనకు సమంగానే అందుతూ ఉంటాయి. అయితే ఉత్తర ప్రాంతానికి వెళుతున్న కొద్దీ ఉత్తర అక్షాంశాల్లో అంటే సుమారు 40 డిగ్రీలు టు 60 డిగ్రీ దగ్గర చూస్తే ఈ ప్రాంతంలో సాధారణం కంటే కూడా అంటే భూమి చివరి ప్రాంతాల్లోన అంటే భూమికి ఆకాశం ఇలా ఉంటే మనది మధ్యలో ఉంటుంది, అవి అక్కడ చివరిలో ఉంటాయి. ఆ చివరిలో ఉన్నప్పుడు అవి ఆకాశానికి దగ్గరగా ఉంటాయి. అక్కడ వాతావరణం చాలా విచిత్రంగా ఉంటుంది. అక్కడ చల్లదనం మాత్రమే ఉంటుంది. అందువల్ల అక్కడ పర్యావరణం, వృక్షజాలం, ప్రజలు, మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తీవ్రమైన వేడికి అనుకూలంగా లేవు. అలాంటిది ఒక్కసారిగా 40 డిగ్రీల టెంపరేచర్ వచ్చేసరికి అక్కడ పాపం అందరూ కూడా అతలాకుతలమవుతున్నారు. ఇంకొక కారణం చెప్పాలంటే అక్కడ పొల్యూషన్ లేదు, చాలా ప్యూర్గా ఉంటుంది క్లైమేట్. పొల్యూషన్ లేనటువంటి క్లైమేట్ ఉంటుంది కాబట్టి అక్కడ సూర్యకిరణాలు నేరుగా మన పైన పడుతూ ఉంటాయి. అయితే ఇండియాలో ఏంటంటే పొల్యూటెడ్ క్లైమేట్ ఉంటుంది కాబట్టి ఈ సూర్యకిరణాలు వాటి నుంచి చొచ్చుకు రావడం వల్ల కొంచెం డైల్యూట్ అవుతాయి, కొంచెం తగ్గిపోతాయి అని కూడా చెప్తున్నారు.